ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఈ సేన పోరాడబోతుందా రాబోయే రోజుల్లో? ఆయనని కాదన్న దొప్పిడి ఆయన ఒక్కడే కాదు, అందరు భాగస్వాములు ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు. సామూహిక నేను చెప్తున్నా కదా బాజాప్తా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ మేడము రాహుల్ గాంధీ గారి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ విజయంపై నడిపిన ఇద్దరు వ్యక్తులు ఈడీ ఆఫీస్ ముందు నిలబడితే ఇప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అడుగుతున్న వ్యక్తి నరేంద్ర మోడీతోని కూర్చొని కాఫీ తాగుతుండే ఆ టైంలో ఎవరు కాదు రేవంత్ రెడ్డి ఎందుకైతే ఇంకొక వ్యక్తి కదా, ఇందులో ఎవరు భాగస్వామ్యం లేదు, అందరూ ఉన్నారు. ఈరోజు మేము ఏం చేయని దానికి అందరం మేము సిపాయిలమని ముందుకు వస్తాం. మీరు ఎవరైనా ముఖ్యమంత్రి కాండి, కానీ కల్వకుంట్లోళ్ళు చేసిన దోపిడీకి టెస్ట్ మ్యాచ్ లెక్క నెక్స్ట్ బ్యాట్స్మెన్గా మీరు రావద్దు. ఓకే, అది వన్ డే మ్యాచ్గా నేను ముగిసి పోనీయండి. మనం ఇక ఇదే ఆట ఆడద్దు. మనము ఇప్పుడు షర్మిల అసలు మీ పార్టీలో ఉన్నట్ట లేదా తన సొంత పార్టీలో ఉన్నట్ట, ఎక్కడున్నట్టు? ఆమె కాంగ్రెస్ మనిషే, మనిషి కాంగ్రెస్ విలీనం కాంగ్రెస్ విలీనం ఎక్కడదని అయిపోతుంది. ఇప్పుడు అయిపోతుంది 100% విలీనం అవుతుంది. తెలంగాణ వరకు పరిమితం చేస్తారా రాబోయే రోజుల్లో? ఇండియా సౌత్ ఇండియా పక్కా ఆమె సేవలు అంతటా వాడుకుంటాము. సౌత్ ఇండియా మొత్తం ఏ సిటీలో పోతే ఎక్కడికైనా వాడుకుంటాం. సో ఏపీలోకి ఎంటర్ అవుతారు మీరు? 100% ఉంటుంది. ఆమెనే స్టార్ క్యాంపెయినర్ అవుతుంది ఏపీలో, ఆమెనే స్టార్ క్యాంపెయినర్ అవుతుంది. తెలంగాణలో కూడా అవుతుంది. ఆమె పార్టీ యాక్టివ్గా పనిచేసింది మా దగ్గర. క్రిస్టియన్ ఓట్లు ఆమెకి క్యాండిల్ పెడితే క్రిస్టియన్ ఓట్స్ మాత్రం 100% చీలేటి. 100% మా వరంగల్లో ఉన్నది ఆమె పార్టీ బలంగా. సో రాబోయే రోజుల్లో ఏపీలోకి ఎంటర్ అయ్యి ఏపీలో కూడా అధికారంలో రావాలన్నా అది కింగ్ మేకరా, అది ఏంటి లక్ష్యం? అధికారంలో దిశ అవుతుంది. అది షర్మిల గారు, సోనియా గాంధీ గారు పెద్దలు అధిష్టానాలు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ 99% ఆమె కాంగ్రెస్ పార్టీలో వస్తుంది. బలంగా ఆమె వినిపిస్తుంది ఖచ్చితంగా ఉంటుంది.